వాటర్ మన బాడీకి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? మన హ్యూమన్ బాడీ మొత్తం 60% వాటర్తో తయారైంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనిషికి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల గ్రౌండ్ వాటర్ చాలా వరకు పొల్యూట్ అయింది. WHO రిపోర్ట్ ప్రకారం భూమిపై ఉన్న వాటర్లో 80% వాటర్ ఆల్రెడీ పొల్యూట్ అయింది. ఈ పొల్యూటెడ్ వాటర్ వల్ల ప్రతిరోజు 5 సంవత్సరాల లోపు పిల్లలు డయేరియా అండ్ మలేరియా లాంటి డిసీజెస్తో చనిపోతున్నారు. మనం గనక ప్యూర్ వాటర్ని తీసుకుంటే 250 రకాల డిసీజెస్ని రాకుండా నివారించవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు డైలీ ఎలాంటి వాటర్ తీసుకుంటున్నారో మీకు తెలుసా? మన బాడీకి వాటర్ ద్వారా ఎన్ని మినరల్స్ అందించాలో మీకు తెలుసా? మన బాడీకి కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ మినరల్స్ లేదా తక్కువ మినరల్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో అనేది మీరు గమనించారా? మనం డైలీ తాగుతున్నది మంజీరా వాటర్ లేదా ఫిల్టర్ యొక్క ఆర్ఓ వాటర్, అవునా? మరి మీరు ప్యూర్ జెల్ వారి హైడ్రోజన్ రిచ్ ఆల్కలిన్ వాటర్ పేరు విన్నారా? ఎస్, ఇది మన సెలబ్రిటీస్ తాగే వాటర్. మనం డైలీ తాగుతున్న వాటర్కి ప్యూర్ జెల్ వారి హైడ్రోజన్ రిచ్ ఆల్కలిన్ వాటర్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు కనిపిస్తున్న వీడియోలో ఆర్ఓ వాటర్ అండ్ ఆల్కలిన్ వాటర్ డిఫరెన్సెస్ చూస్తున్నారా? మీరు చూస్తున్న ఈ చార్ట్లో pH లెవెల్స్ కనిపిస్తున్నాయా? అందులో 3 to 6 వరకు యాసిడ్ నేచర్, 7.5 to 10 వరకు ఆల్కలిన్ నేచర్. ఇప్పుడు 3 to 6 pH ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి లాస్ జరుగుతుందో చూడండి. దీనివల్ల జీర్ణశక్తి తగ్గుదల, కీళ్ళ నొప్పులు, ఎసిడిక్ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎనర్జీ స్థాయి తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, బరువు పెరగడం, వృద్ధాప్య లక్షణాలు వంటివి వస్తాయి. 7.5 to 10 pH ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి. దీని వలన బరువు తగ్గడం, బీపీ షుగర్ కంట్రోల్ అవ్వడం, ఎసిడిక్ తగ్గడం, కాలేయం ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల, మెదడు ఆరోగ్యం, ఎముకల దృఢత్వం, కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. అసలు మన బాడీకి కావలసిన మినరల్స్ TDS లెవెల్స్ 100 అబోవ్ అండ్ 300 బిలో ఉండాలి. అలాగే pH వాల్యూస్ 7.5+ ఉండాలి. కానీ మనం తీసుకుంటున్న వాటర్లో TDS వాల్యూస్ అండ్ pH వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే అండి, నా పేరు జిలానీ. నేను ప్యూర్ జెల్ టెక్నాలజీస్ నుంచి వచ్చానండి. ఇప్పుడు మీకు మనం జనరల్గా తాగే వాటర్లో మినరల్స్ అన్నది ఎంత ఉండాలి, అసలు ఆ వాటర్ చూడడానికి అన్ని వాటర్లు ఒకేలా ఉంటాయి, దాంట్లో ఏమున్నాయి ఏం లేవు అనేది మనం టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. కానీ అటువంటి వాటర్ని మనం ఇప్పుడు టెస్ట్ చేసి దాంట్లో మినరల్స్ ఎట్లున్నాయి, pH లెవెల్ ఎట్లా ఉంది, నెగిటివ్ ORP ఉందా లేదా అన్నది మనం ఇప్పుడు టెస్ట్ చేసి మనం తెలుసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి జనరల్ బోర్ వాటర్ అండి. మనము బోర్ వేసుకుంటే వస్తాయి కదా అటువంటి వాటర్. ఇది వచ్చేసి మనం తాగే మినరల్ వాటర్. ఓకే, ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు 3 రకాల వాటర్లు మన దగ్గర ఉన్నాయి. ఈ 3 రకాల వాటర్ని మనం టెస్ట్ చేస్తే చూడడానికి వాటర్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బోర్ వాటర్ అండి, ఇది మినరల్ వాటర్, ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. చూడడానికి మనకు వాటర్స్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా అండి మీకు? ఏ వాటర్లో అన్నా చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నాయి వాటర్లన్నీ. ఓకే, ఇప్పుడు ఈ వాటర్లో ఫస్ట్ మనం మినరల్స్ ఎంత ఉన్నాయి అన్నది మనం దీంట్లో ఈ TDS మీటర్ ద్వారా చెక్ చేద్దాం. ఓకే, ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి, ఇప్పుడు ఆన్ చేశాను. ఇప్పుడు మనం బోర్ వాటర్లో ఫస్ట్ చెక్ చేస్తున్నాం మినరల్స్ అన్నది. ఇప్పుడు చూడండి, మనకు దీంట్లో 340 ఉన్నాయి మినరల్స్. ఓకే, 340 మినరల్స్ ఉన్నాయి. ఓకే, ఇదే మనం మినరల్ వాటర్లో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు ఈ మినరల్ వాటర్లో TDS లెవెల్ అనేది 20 ఉంది. ఓకే, అంటే దీంట్లో 380 ఉన్నాయి, దీంట్లో 20 ఉన్నాయి. ఇదే వాటర్ చూడడానికి వాటర్ ఒకేలాగా ఉంది. ఇప్పుడు మనం ఇంకో వాటర్లో మనం దీంట్లో టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో వాటర్ ఆల్కలైన్ వాటర్లో ఎన్ని ఉన్నాయి మినరల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. దీంట్లో చూడండి 129 ఉన్నాయి దీంట్లో.
ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక రకమైన మినరల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక రకమైన మినరల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక రకమైన మినరల్స్ ఉన్నాయి మనకు. అంటే ఏ మినరల్స్ మనకు మంచిది? యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ మనం తాగవలసిన వాటర్లో 300 వరకు మినరల్స్ ఉంటే మనం తాగొచ్చు. ఓకే, దానికంటే ఎక్కువ ఉంటే మనకు కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు బోర్ వాటర్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎక్కువ ఉన్న వాటర్ మనం తాగామనుకోండి, మనకు లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి లివర్ పైన ఎఫెక్ట్ పడితే జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కిడ్నీల పైన ఎఫెక్ట్ పడితే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాబ్లం పడుతుంది, కిడ్నీలో స్టోన్స్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇటువంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు తక్కువ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకు మినరల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, బాడీకి అందవలసిన మినరల్స్ అందనప్పుడు ఏమవుతుంది, దానివల్ల మన బాడీ ఆర్గాన్స్ ఎఫెక్టివ్గా పనిచేయవు. దానివల్ల కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీలో కాల్షియం తగ్గిపోయింది, అదొక రకమైన మినరల్. ఇప్పుడు కాల్షియం తక్కువ అయితే ఏమవుతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, మోకాళ్ళు అరిగిపోవడము, జాయింట్ పెయిన్స్, ఇటువంటివన్నీ వస్తున్నాయి. అంటే ఎందుకంటే మనకు కావాల్సిన మినరల్స్ మనకు అందవలసిన మోతాదులో అందట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకి జాయింట్ పెయిన్స్ అనేది వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇటువంటివి మనకు ప్రతి ఒక్క మినరల్కి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు మనం ఈ వాటర్లో, ఈ ఆల్కలైన్ వాటర్లో ఏంటి, మినరల్స్ కరెక్ట్గా మనకు కావాల్సిన మోతాదులో ఉన్నాయి. అంటే 100 నుంచి 150 ఎక్సలెంట్ లెవెల్, 300 వరకు మనం తాగొచ్చు. ఓకే, మనకు అందాల్సిన దానికంటే దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది, దీంట్లో మనకు ఎగ్జాక్ట్గా కావాల్సిన మోతాదులో ఉంది. ఓకే, ఇప్పుడు మినరల్స్ గురించి తెలుసుకుందాం మనం. తర్వాత మనం pH టెస్ట్ ఒకటి చేద్దాం. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఇప్పుడు వాటర్లో ఈ pH ఎంత ఉంది అన్నది. ఇప్పుడు pH స్కేల్ మీరు జనరల్గా చూడండి, ఇక్కడ pH స్కేల్ ఉంది. దీంట్లో 7 అన్నది న్యూట్రల్ పాయింట్. దీనికంటే ఒక్క పాయింట్ మనకు తగ్గినా కూడా అది యాసిడ్ నేచర్లో ఉన్నట్టు. యాసిడ్ బేస్ మనం తెలుసుకున్నాం కదా, చదువుకునే ఉంటాం చిన్నప్పుడు మనము. ఒక్క పాయింట్ తక్కువ ఉన్నా కూడా యాసిడ్, ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా బేస్. ఈ బేస్ని ఆల్కలైన్ అంటాం మనం. ఆల్కలైన్లో మనకు కావాల్సిన pH లెవెల్ ఉంటుంది, తర్వాత మినరల్స్ అన్నవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఇది ఆల్కలైన్ వాటర్ అనుకున్నాము, ఇది వచ్చేసి మనం మినరల్ వాటర్, ఇది వచ్చేసి బోర్ వాటర్. దీనికి మనం pH టెస్ట్ చేస్తాం. దాని pH టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ pH లిక్విడ్ని మనం వాడతామండి. ఈ pH లిక్విడ్ అన్ని వాటర్స్లో మనము వేద్దాం. ఇప్పుడు ఇది బోర్ వాటర్లో 1, 2, 3, దీంట్లో ఒక 3 చుక్కలు వేసాము. తర్వాత మినరల్ వాటర్లో 1, 2, ఒక 3 చుక్కలు వేసాము. తర్వాత ఆల్కలైన్ వాటర్లో 1, 2, 3 చుక్కలు వేసాము. ఇప్పుడు ఒకే కలర్ కదండి, ఒకే కలర్ వాటర్లో ఒకటే లిక్విడ్ని వేసినప్పుడు ఒకే కలర్ రావాలి కదా, డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. అంటే దాంట్లో ఉన్న నేచర్ని బట్టి మనకు కలర్ చేంజ్ అయిందనమాట. ఇప్పుడు ఇది బోర్ వాటర్లో చూడండి, మనకు దగ్గర 6.5 బోర్ వాటర్లో మనకు 6.57 ఉంది. ఓకే, తర్వాత ఇది చూడండి, ఇది మనకు వచ్చేసి మినరల్ వాటర్లో మనకు దగ్గర 5.5 ఉంది. ఓకే, తర్వాత ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్, దీంట్లో వచ్చేసి మనకి 8.5 ఉంది. 8.5 దగ్గర 9 వరకు ఉంది. అంటే ఒకే రకమైన వాటర్లో మనకి ఇన్ని రకాల కలర్ చేంజెస్ కనిపించినాయి. ఇప్పుడు ఈ వాటర్ గ్రౌండ్ వాటర్లో మనకు కావాల్సిన pH లెవెల్ ఆల్మోస్ట్ 7 ఉంది. దీంట్లో వచ్చేసి 7 కంటే అంటే 5.5 వరకు ఉంది. దీంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది, ఎసిడిక్ నేచర్లో ఉంది ఈ వాటర్ తాగితే మనకి ఏమవుతుందంటే, మనకు ఫస్ట్ ఎఫెక్ట్ పడేది మన డైజెస్టివ్ సిస్టమ్ పైన. మనము ఏ ఆహారం తీసుకున్నా కూడా అది జీర్ణం అవ్వడం కోసం అని చెప్పి మనకు బై డిఫాల్ట్ మన బాడీలో, మన కడుపులో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ ఏమవుతాయి, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఇప్పుడు ఆ జీర్ణం చేసేది ఎంతసేపు అంటే మనం తిన్నప్పుడే జీర్ణం అవుతాయి. ఆ తర్వాత మొత్తం లోపల యాసిడ్ ఉంటే ఏమవుతుంది, ఎసిడిటీ పెరిగిపోతుంది. దాన్ని మనం న్యూట్రల్ చేయాలి అంటే మనం తాగే వాటర్ బేస్ నేచర్లో అన్న ఉండాలి, లేదు అంటే ఆల్కలైన్ నేచర్లో అన్న ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆల్కలైన్ నేచర్లో ఉంటే అది ఆ వాటర్ని మనం లోపలికి తీసుకుంటే మన కడుపులో ఉన్న యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది, లేదా బేస్ నేచర్లో ఉన్నదైనా దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇప్పుడు న్యూట్రలైజ్ అవ్వకపోతే ఏమవుతుంది, మనకి ఎసిడిటీ అనేది పెరిగిపోతుంది, ఫస్ట్ ఎఫెక్ట్ అన్నది. ఆ తర్వాత మనకు కీళ్ళ నొప్పులు రావడము, జీర్ణశక్తి తగ్గుదల, తర్వాత మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, వృద్ధాప్య లక్షణాలు తొందరగా రావడం, ఇటువంటి డిసీజెస్ అన్నీ మనకు అవుతాయి ఏది యాసిడ్ నేచర్లో ఉంటే. అదే మనము బేస్ నేచర్లో ఉంటే, అంటే ఆల్కలైన్ నేచర్లో ఉంటే మన వాటర్, దానివల్ల మనకి ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, బరువు తగ్గడము,
బీపీ షుగర్ కంట్రోల్లో ఉండడము, అసిడిటీ తగ్గడము, ఇటువంటివన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఏది ఆల్కలైన్ నేచర్లో ఉన్న వాటర్ తాగడం వల్ల. ఇప్పుడు మనం వాటర్లో టీడీఎస్ లెవెల్ ఒకటి చూసుకున్నాం, పీహెచ్ లెవెల్ ఒకటి చూసుకున్నాం. తర్వాత ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మన వాటర్లో ఆక్సీకరణం చెందే ఇది ఎంతవరకు ఉంది, దానివల్ల ఉపయోగాలు ఏంటిది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇది బోర్ వాటర్ అండి. తర్వాత ఇది మినరల్ వాటర్. మనం మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతుంటాం బయట, బాటిల్స్, తర్వాత బబుల్స్ కొనుక్కొని తాగుతుంటాం కదా, ఆ వాటర్ అండి ఇది. తర్వాత ఇది ఆల్కలైన్, హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు ఇది ఓఆర్పి టెస్టింగ్ కోసం వాడే లిక్విడ్ అండి. దీంట్లో ఇప్పుడు ఏదైనా మనం టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు వస్తాయండి. దీంట్లో నెగిటివ్ వస్తే మంచిదా, పాజిటివ్ వస్తే మంచిదా అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అప్పుడే ఈ టెస్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, ఏది మంచిది ఏది చెడ్డది అనేది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ తాగితే మన బాడీకి ఎటువంటి ఈ ప్రయోజనం ఉండదన్నమాట. ఈ నెగిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ తాగితే మనము బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా ఏదైనా మనల్ని అటాక్ చేస్తే దాని నుంచి ఫైట్ చేసే శక్తిని మన బాడీలో డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కోవిడ్-19 టైంలో మనం బాగా నేర్చుకున్న వర్డ్ ఏంటంటే ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ అన్నది మనకి వాటర్ తాగితే పెరుగుతుంది. అది ఎట్లా అంటే లోపల మన యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది. యాంటీబాడీస్ని డెవలప్ చేయడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బయట నుంచి వచ్చే వ్యాధుల్ని అరికట్టే శక్తి మన వాటర్లో ఉంటుందన్నమాట. ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్లో, ఈ వాటర్లో. తర్వాత ఈ వాటర్లో ఇటువంటి ప్రాపర్టీస్ లేవు. ఓకే, ఇటువంటి అదే కాకుండా ఈ వాటర్ని మైక్రో క్లస్టర్ వాటర్ కూడా అవ్వడం వల్ల ఇంకొకటి ఏమవుతుందంటే మనకు బీపీలు షుగర్ల నుంచి కూడా ప్రొటెక్ట్ చేసే ఇది ఈ వాటర్లో ఉంటుంది. దాన్ని మనం ఈ టెస్ట్ ద్వారా ఒకసారి చేసి చూసుకుందామండి. దీంట్లో ఈ ఓఆర్పి లిక్విడ్ మనం బోర్ వాటర్లో వేస్తున్నాం. 1, 2, 3. ఓకే, తర్వాత మనము మినరల్ వాటర్లో వేస్తున్నాం. 1, 2, 3. ఎటువంటి కలర్ చేంజ్ జరగలేదు దీంట్లో కూడా చూద్దాం. 1, 2, 3. ఓకే, ఇప్పుడు ఒకే రకమైన వాటర్, ఒకే రకమైన సొల్యూషన్ మనం 3 వాటర్స్లో వేసాము. వీటిల్లో ఎటువంటి కలర్ రియాక్షన్ జరగలేదు, దీంట్లోనే చర్య జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ ఓఆర్పి లిక్విడ్లో పాజిటివ్ ఓఆర్పి ఉంటే మనకు ఎటువంటి ఇది కలర్ చేంజ్ అన్నది జరగదు. ఓకే, నెగిటివ్ ఓఆర్పి ఉంటే మనకు పింక్ కలర్లోకి మారుతుంది. అంటే ఈ వాటర్లో నెగిటివ్ ఓఆర్పి ఉంది, ఈ వాటర్లో పాజిటివ్ ఓఆర్పి ఉంది అన్నది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, పాజిటివ్ ఓఆర్పి ఉంటే మనకు కలిగే ఇదేంటిది, నెగిటివ్ ఓఆర్పి ఉంటే కలిగే ఇది ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెగిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ తాగితే ఇప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అన్నవి, రక్షక భటులు అన్నవి డెవలప్ అవ్వవు. ఓకే, నెగిటివ్ ఓఆర్పి ఉన్న వాటర్ తాగితే మనకు యాంటీబాడీస్ అన్నవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇటువంటి ప్రాపర్టీస్ మీ వాటర్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఫ్రీ టెస్టింగ్ అన్ని మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీకు ఫ్రీ టెస్టింగ్ అన్నది లభిస్తుంది. చూసారా, మీరు గనక హెల్తీ వాటర్ని తీసుకోవాలి అనుకుంటే ప్యూర్జెల్ టెక్నాలజీస్ వారిని సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.